నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అంకమరావు గారు ఉన్నారు. ప్రముఖ రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే రూప గారు. సార్, ఈ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి చాలా డౌట్స్, క్వశ్చన్స్ జనాలందరిలో నిండిపోయి ఉన్నాయి. అయితే ప్రముఖంగా ఏంటంటే ఈ వైసీపీకి సంబంధించిన చాలామంది నాయకులు, అంబటి రాంబాబు కానివ్వండి, జగన్, లక్ష్మీ పార్వతి, అందరూ ఇతను ఒక రకంగా సపోర్ట్ చేస్తూ భుజాన వేసుకుంటున్నారు ఈ సమస్యకు సంబంధించి. అంటే ఏంటి, మామ అల్లుళ్ళ మధ్య ఉన్న విభేదాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు అనుకోవచ్చా? నిస్సందేహంగా అదే ప్రయోగం చేస్తున్నారు వాళ్ళు. గతంలో కూడా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రాంతానికి మధ్య, కులానికి మధ్య, మతానికి మధ్య విద్వేషాలు రగిలించాలని ప్రయత్నం చేశారు. విఘ్నులైన ప్రజలు దాన్ని గమనించేసి వాళ్ళు ఎలాంటి తీర్పు ఇవ్వాలో ఇచ్చారు. అయినా సరే ఇంకా అదే కొనసాగించాలని వాళ్ళు కోరుకోవడం అనేది వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అట్లానే ఉంటేనే మంచిది. ఎందుకంటే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు జరిగిన విషయం ఏంటి, జరుగుతున్న ఉదంతం ఏంటి, నష్టం ఎవరికి జరిగింది, ప్రాణహాని ఎవరికి జరిగింది, అసలు అక్కడ ఏ సందర్భంలో ఇలాంటివి జరిగింది, దీంట్లో అల్లు అర్జున్ పాత్ర ఎంత, వాస్తవంగా అది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి దాని గురించి విశ్లేషించుకోకుండా జరిగిన ఉదంతాన్ని అల్లు అర్జున్ ఏదో తన పార్టీ మనిషిలాగా వెనకేసుకురావటం, ఆ విధంగా రాజకీయ రంగు పులిమేర అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే దాని గురించి చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఆ రోజు రాత్రి అంటే ఇది ప్రభుత్వాలు ఒక రకంగా ప్రభుత్వాలు నిందించాలి. ఇక్కడ అటు తెలుగు ప్రభుత్వాలు ఇద్దరినే నిందించాలి. ఇందుట్లో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్నే కాదు. వాళ్ళకి ఏం సంబంధం? కారణం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు అధిక ధరలకు అమ్ముకునే విధంగా అవకాశం కలగజేయటం, ఇలాంటి బెనిఫిషియల్గా అవకాశాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటా ఉంటే ఒకప్పుడు అభిమానుల కోసం ప్రత్యేకంగా అర్ధరాత్రి పూట లేకపోతే వేకుజామును వేసుకోవడం కూడా జరిగేది. ఇది ఈరోజు అల్లు అర్జున్ ఒక మాట మాట్లాడాడు. నేను 30-40 సార్లు వెళ్ళటం కూడా జరిగింది సంధ్యా థియేటర్కి, ఎప్పుడూ ఇలాంటి ఉదంతం జరగలేదు అని చెప్పని. నిజమే, కానీ గతంలో ఎట్లా వెళ్ళావు, ఇవాళ ఎలా వెళ్ళావు, ఇది కదా ఈరోజు ఆలోచించుకోవాల్సిన విషయం. అక్కడ 1000 మంది సంధ్యా థియేటర్కి సంబంధించి ఒక 1000 మంది చూస్తారనుకుంటాం భావించవచ్చు. మరి 10,000 మంది పోగైన తర్వాత బల ప్రదర్శనలాగా వాళ్ళందరినీ అభివాదం చేసుకుంటూ నువ్వు వెళ్ళి చిత్రాన్ని చూసి మీ ఎవరైతే సాంకేతిక నిపుణులు ఉన్నారో, మీ సహనటి ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళి చిత్రం ప్రారంభమైన తర్వాత మీరు వెళ్ళి చూసుకొని చిత్రం ముందే బయటికి. గతంలో చాలామంది ఇలా చేసేవాళ్ళు. అలా చేస్తే గొడవ ఉండేది కాదు కదా. వస్తున్నారని ప్రచారం చేయటం ఒకటి, వచ్చిందేమో ఆర్భాటంగా రావటం ఒకటి, ప్రదర్శనలాగా రావటం ఒకటి. ఈ జరిగిన ఉదంతానికి ప్రాణం మనం తీసుకురాగలమా? ఆస్తి నష్టం అయితే పూడ్చుకోగలం, పోయిన ప్రాణాన్ని తీసుకురాగలమా? ఇందులో అల్లు అర్జున్ తప్పుందని నేనైతే భావించట్లా. చనిపోయిన విధానంలో, ఆ ప్రవర్తించిన విధానంలో అంతమంది రావడానికి కారణమయ్యాడు కాబట్టి అతన్ని 11వ ముద్దాయిగా చేర్చడం కూడా జరిగింది. అతనేమి తొయ్యలేదు, అతను వాళ్ళ మీదుగా నడుచుకుంటూ వెళ్ళలేదు. కానీ నువ్వు ఆ స్థాయి నటుడిగా ఎదిగిన తర్వాత ఇప్పుడు ఒకటి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీరు అన్నారు కదా, గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమంటే మాట్లాడనని, దానికి సంబంధించి అప్పటి నుంచి విభేదాలు కొంచెం కొనసాగుతున్నమాట వాస్తవమే. నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు వేరు అని అయితే నేను ఇప్పుడు కూడా భావించట్లా. సరే, పిల్లలు ఎక్కువచ్చారు, వాళ్ళ స్థాయి పెరిగింది, ఒకరికొకరు కథానాయకులుగా నిరూపించుకుంటా ఉన్నారు. అటు రామ్ చరణ్ కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు. సహజంగా ఏంటంటే మొన్నటిదాకా చిరంజీవి గారి మనుషులు అనే అభిప్రాయం అందరిలో ఉండేది. ఇప్పుడు నాకు ఈ స్థాయి వచ్చిన తర్వాత నేను ఇంకా చిరంజీవి గారి మనిషిని అని చెప్పుకునే ఆలోచన నాకు వస్తే రావచ్చు. ఎంతైనా చిరంజీవి గారి మనిషి అయినా స్వయం కృషి లేదే వచ్చి అతను ఆ విషయంలో అభినందించాలా అల్లు అర్జున్ని. అతను దినదిన ప్రవర్ధమైన అన్నట్టు ఈరోజు అతను ఒక స్థాయి కాదు, ఈరోజు ప్రముఖ నటుల్లో అతను కూడా ఒకడు. అందుట్లో ఇవాళ ఒక చిత్రం విజయవంతం అయితే ఐకాన్ స్టార్లు అవుతారు, 2 చిత్రాలు పరాజయపాలైతే కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని అసలు ఎవరిని పట్టించుకోవాల్సిన పని లేదు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ఎవరో అధికంగా అంటే అత్యధికంగా పారితోషికం తీసుకునేవాళ్ళు, ఎవరిది ప్రజాదరణ ఉండేది, అది లెక్కలు ఆ రోజు ఉండేవి. ఈరోజు అలా కాదు కదా. ఒక్కో చిత్రం విడుదలవుతుంటే ఆ చిత్రం అఖండ విజయం సాధించినప్పుడు అతను గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆ చిత్రం పరాజయం పాలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఆ నెంబరింగ్ అనే దాంట్లో పోయింది. నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారి తర్వాత ఆ నెంబరింగ్ పోయిందనేది మాత్రం వాస్తవం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
ఇది వాస్తవం. ఆ రోజు ఆనందమూరి తారక రామారావు గారికి చెల్లింది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు సమూజ్యులు అనుకుంటున్నా కూడా ప్రజాదరణలో రామారావు గారు ముందంజలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఆ తరం అయిపోయిన తర్వాత చిరంజీవి గారు వచ్చారు. తర్వాత ఇంకెవరు ఆ స్థాయిలో అభిమానంగా అంటే అట్లా వాళ్ళ స్థాయి తగ్గకుండా వచ్చి చిత్రాల్లో నటించుకుంటూ విజయవంతం అవుతూ ఆ స్థాయిని తగ్గించుకోకుండా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకసారి విజయవంతం నుంచి అపజయవంతుని వాళ్ళ పరిస్థితి చూసుకుంటా ఉంటే నెంబరింగ్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని గురించి ఇప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి ప్రజాదరణ దృష్టిలో పెట్టుకొని సహజంగా ఉంటే ఉండొచ్చు, అది ఎవరికైనా ఉంటుంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత. దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ విషయంలో అరవింద్ గారికి, చిరంజీవి గారికి విభేదాలు ఉంటాయని మాత్రం నేనైతే నమ్మట్లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా రావు. వాళ్ళిద్దరూ అట్లా మెలిగారు. పిల్లల వల్ల వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారో అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. ఇది వాస్తవం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఆ రేవతి అనే మహిళ అర్ధరాత్రి పూట మహిళ కుటుంబ సభ్యులందరూ రావడం కూడా జరిగింది. కుమారుడు, ఆమె తొక్కిసలాట్లో ఇరుక్కున్నారు. ఇద్దరు పిల్లలు, అదే ఆమె కుమారుడు ఇద్దరు తొక్కిసలాట్లో ఇరుక్కున్నారు. ఆమె ప్రాణం పోయింది. పిల్లాడు ఈరోజు వైద్యశాలలో వైద్యం చేయించుకుంటా ఉన్నాడు. ఇది దురదృష్టకరమైన సంఘటన. దానికి ఆయన కూడా చెప్పాడు, అల్లు అర్జున్ కూడా, ఇది దురదృష్టకరం, వాళ్ళని నేను ఆదుకుంటాను, అంతవరకు మనం అభినందించాలి. కానీ ఆ సంఘటన జరగటానికి ప్రేరణ ఏంటి, ఎందుకు ఆ సంఘటన జరగాల్సి వచ్చింది, ఈ విషయంలోనే నేను ఇందాక ప్రభుత్వాలని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వాళ్ళు 100 కోట్లు పెట్టి చిత్రాలు నిర్మించుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. 100 కోట్లు పెట్టి చిత్రాలు నిర్మించుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రజల మీద భారం మోపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 1000 రూపాయలు టికెట్. అసలు అది ప్రభుత్వాలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయి, ఎందుకు అనుమతులు ఇస్తున్నాయి? ఇంతకంటే గొప్పగా ఇప్పుడు ఇందుట్లో అల్లు అర్జున్ ఒక్కడే కథానాయకుడు, మరి అంతకంటే గొప్ప గొప్ప కథానాయకులు ఉన్నారు కదా పాత చిత్రాల్లో పోల్చుకుంటే. 3-4 కలిసి నటించిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి ఆ సందర్భాల్లో ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమ ఉన్న నటీనటులు అందరూ దాంట్లో ఉన్నప్పుడు ఆ చిత్రం విడుదలైనప్పుడు ఆ చిత్రం ధరలను పెంచమని ఏ రోజు వాళ్ళు కోరుకోలేదే. ఇలాంటి తప్పుడు మార్గాలు వాళ్ళు ఎన్నుకోలేదే. మీరు ఎందుకు ఎన్నుకుంటున్నారు? దాన్ని ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి? ఇప్పుడు తప్పు పట్టాల్సింది ప్రభుత్వాలను కూడా. కాబట్టి ఇది ఒకసారి పునరాలోచించుకోవాలి. ఇలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఇస్తున్నారు? అలా అధికంగా మొత్తం అంటున్నారు, అధిక మొత్తం ఎవరికి ఇస్తున్నారు? సాంకేతిక నిపుణులకి ఏమైనా ఇస్తున్నారా? ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే అందజేస్తున్నారు. లైట్ బాయ్స్కి లేదు, సెట్ బాయ్స్కి లేదు, లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళకి లేదు, కారు డ్రైవర్లకి ఇవ్వట్లేదు. మీరు ఎవరికి ఇస్తున్నారు? నటీనటులకు ఇస్తున్నారు, కొంతమంది సాంకేతిక నిపుణులకు ఇస్తున్నారు. దాన్ని వీళ్ళ మీద ఎందుకు రుతున్నారు? ప్రజల మీద. మీరు పెంచుకుంటూ మీరు దాన్ని అధికంగా ఖర్చు చేసుకుంటూ ప్రజల మీద వసూలు చేసుకోవాలంటే ఏంటి? అభిమానుల్ని రక్త మాంసాలు తీసుకుంటున్నారా మీరు? ఇది మంచి పద్ధతి? అదే చెప్పేది. అది వేరు, రక్త మాంసాలు లాక్కున్నట్టే కదా. వీళ్ళు అభిమాన హీరో చిత్రం చూడాలనే తొందరలో వీళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. కొన్ని రోజులు దీన్ని ప్రజలు కూడా దూరంగా పెడితే అప్పుడు కానీ వీళ్ళందరూ మాట వినరు. అట్లాగే ఈరోజు జరిగిన ఉదంతానికి సంబంధించి మీరు అన్నట్టు అటు అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మీభారతి గారు కావచ్చు, వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ మనిషిలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి అట్లా అనుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి న్యాయవాది ఉన్నాడో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపించాడో ఆ న్యాయవాదిని, ఆయన ఈరోజు అల్లు అర్జున్ భుజాన వేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. వాదిచ్చింది కూడా ఆయనే. ఇంకోటి గమనించండి, 11 గంటలకు అతను అదుపులో తీసుకుంటే ఎంత త్వరగా జరిగినాయి కార్యక్రమాలు. ఇంతకుముందు ఎప్పటికన్నా జరిగినాయా? మరి న్యాయ వ్యవస్థలో ఇంత చురుకుదనం ఎప్పుడన్నా ఉందా? మరి ఎందుకు ఇతని విషయంలో అంత చురుకుదనం కనపడింది? ఇది కూడా ఆలోచించుకోవాల్సిన విషయమే. ఎందుకంటారు? అదే అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా ప్రజలకి. ఇందుట్లో ఏదో జరిగిందని చెప్పి మాత్రం భావిస్తూనే ఉన్నారు. లేకపోతే కింద న్యాయస్థానం నాంపల్లి వారు 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత ఇంత త్వరితగతిన 11 గంటల అదుపులో తీసుకున్న వ్యక్తిని సాయంత్రం 6 గంటలకల్లా మీరు ఆయన్ని విడుదల చేయండి అని చెప్పని న్యాయస్థానంలో వెలుసుబాటు వచ్చింది అంటే, అయినా ఒక నైట్ ఉంచారు, మార్నింగ్ పంపించారు. సరే, అది వాళ్ళకి పత్రాలు అందలేదని కావాలని చేశారని వీళ్ళు మాట్లాడుతున్నారు, పత్రాలు అందలేదని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఫ్రైడే రోజు చేసిన అరెస్ట్లు ఏవైనా కూడా ఉద్దేశపూర్వకంగా జరిగినవే అని కూడా ఒక టాక్. అంటే ఈ ఒక్క రాష్ట్రంలోనే జరుగుతుందా? ఇది ఎక్కడైనా జరుగుతుంది. అంటే ఎవరైనా రాజకీయంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇందుట్లో అంటే ప్రభుత్వాది నేతలు ఏ విధంగా ఉన్నారో ప్రజలకు అర్థమవుతూ ఉంది. అవును. ఈ ఉదంతాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జరగట్లేదు కదా. గత 5 సంవత్సరాలు జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదు కదా. ఎందుకు జరగట్లేదు? ఇన్ని అభియోగాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి ఒత్తాసు పలుకుతూ మాట్లాడుతూ ఉన్నారు. అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఇప్పుడు దాని గురించి మాట్లాడేటప్పుడు అంటే ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ వైఫల్యం చెందింది ప్రభుత్వం, వైఫల్యం చెందింది పోలీసులు, వైఫల్యం చెందింది ఆ థియేటర్ సిబ్బంది. యాజమాన్యం ఈ ముగ్గురు కూడా ఇందుట్లో ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. మరి ఇన్ని ఉదంతాలు ఉన్నప్పుడు జరిగిన ఉదంతానికి ఇప్పుడు ఇతను అదుపులో తీసుకున్నారు కాబట్టే కదా ఇంత ప్రచారం చేస్తున్నారు. ఓ రకంగా అది వాళ్ళ చిత్రానికి కూడా ఉపయోగపడింది. ఈ ప్రచారం ఊరకొచ్చినట్టే. ఎందుకంటే ఇప్పుడు జరిగిన విషయాలన్నీ పక్కన పెట్టేసి ఆర్నాథ్ గోస్వామి గారు కూడా దీని గురించే మాట్లాడుతున్నాడు కదా. ఆయన కూడా మాట్లాడాడు ఏమని, ఐకాన్ సూపర్ స్టార్ అయ్యాడు ఈరోజు, అతను 0 స్టార్ అయ్యాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. అంటే ఇక్కడ ప్రతిదాన్ని కూడా రాజకీయానికి ముడిపెడతా ఉన్నారు. రాజకీయ నాయకులు వస్తున్నారు. అసలు చిత్ర పరిశ్రమకి రాజకీయ నాయకులకు సంబంధం ఏంటి? అదే సార్ ఇక్కడ డౌట్ అదే, రాజకీయ రంగు ఎందుకు పులుముకుంటుంది ఈ విషయం మొత్తం. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా, అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్లో మైక్ పట్టుకొని ముఖ్యమంత్రి గారు అని పేరు గుర్తు రాలేదు ఆయనకి, ఎవరో అందించారు. ముఖ్యమంత్రి నేనే అని ఒకసారి చూపిద్దాము అన్న ఉద్దేశంతో చేశాడు రేవంత్ రెడ్డి అన్న టాక్ కూడా ఉంది. అండ్ ఇది ఎప్పుడో జరిగితే ఇన్ని రోజులకి యాక్షన్ తీసుకున్నారన్నది కూడా ఒక మాట. అవకాశం కోసం ఎదురు చూస్తారు రాజకీయంగా. ఇప్పుడు అది అంటే వాళ్ళు మాట్లాడేదానికి వీళ్ళు చేసేదానికి అతన్నే అదుపులో తీసుకోవడం తప్ప పని మాట్లాడుకుంటా ఉంటే నిస్సందేహంగా అదుపులో తీసుకోవడంలో సరైన నిర్ణయమే. దాని ప్రభుత్వాన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 11వ ముద్దాయి కాబట్టి, మిగిలిన వాళ్ళందరూ అదుపులో తీసుకున్నారు కాబట్టి విచారణ కోసం వాళ్ళు చేసుకున్నారు. కాకపోతే ఈరోజు 11 గంటలకు అదుపులో తీసుకున్న వ్యక్తి 6 గంటలకల్లా వెలిసిబాటు వచ్చింది. ఇది కూడా గమనించుకోవాలి. మరి ఎలా జరిగింది? దీంట్లో ఎవరి ప్రమేయం ఉంది? అంటే సామాన్యుడికి ఇట్లా ఎక్కడైనా జరిగిందా, లేదా ఒక రకమైన మధ్యతరగతికి ఎక్కడన్నా జరిగిందా? అంటే డబ్బుండాలకు మాత్రమే జరిగిద్దా ఇది? డబ్బుండాలకి చట్టాలు లేకపోతే ప్రభుత్వాలు చుట్టాలా? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ చనిపోయినటువంటి రేవతి గారి పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి, దాన్ని నేను ఆదుకుంటానని ఇతను అన్నాడు. దాన్ని మనం అభినందించాలి. ఆ సంఘటన జరిగినప్పుడు ఎలా జరిగింది, ఇది తప్పని చెప్పని ఈ రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడలేదు, ఇది ఆలోచించుకోవాలి కదా. అంటే మీరు ప్రతిదాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు అంటే ఇది దిగజారుకి నిదర్శనం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇందులో ఆ పార్టీ ఏ సంఘటన జరిగిన సంఘటనలో వాస్తవాలు తెలుసుకోకుండా ఒక పార్టీ వ్యక్తులుగా ముందుకొచ్చేసి ప్రభుత్వాలను నిందించడం అనేది మొదలుపెట్టిన తర్వాత ఏ పార్టీలైనా ఇట్లానే తయారవుతాయి. అవును, అసలు ఇది మొత్తం జరిగింది ఇక్కడ తెలంగాణలో. తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చెప్పబట్టే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించాడు అన్న మాట ఒకటి మాట్లాడుతున్నారు. గతంలో ఎప్పుడు తొక్కిసలాటలు జరగలేదా, పుష్కరాల్లో జరిగింది, చీరలు పంచినప్పుడు జరిగిందని అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఇది అదే చెప్పేది, రాజకీయ రంగు ఇక్కడ బులుముతూ ఉన్నారు. అందుకే ఈ ప్రభుత్వాలను కూడా నేను తప్పట్టడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఇలాంటి దాన్ని ప్రోత్సహించకుండా అదుపులో పెట్టడం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. నిస్సందేహంగా అధిక ధరలు ఎందుకు చెల్లించాలి ప్రజలు, ఏం అవసరం? అంటే ఏ ప్రభుత్వాలు అయినా సరే ఏం చేస్తున్నాయి అంటే కష్టపడి పనిచేసేవాడి జేబులో డబ్బులు ఉండకూడదనే నిర్ణయానికి వచ్చారమ్మా. ఇది మాత్రం వాస్తవం. ఉద్యోగం చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండటానికి లేదు, కష్టపడి పనిచేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండటానికి లేదు, వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండటానికి లేదు. ఇద్దరి దగ్గరే డబ్బులు ఉండాలా. ఒకళ్ళు అధికారులు, రెండో వాళ్ళు రాజకీయ నాయకులు. వాళ్ళ కోసమే భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం ఉందేమనిపిస్తూ ఉంది. ఇదే జరుగుతుంది చూడండి మీరు కావాలంటే. ఏదో రూపేణ అధిక ధరల రూపేణ, లేకపోతే ఇంధనాల అధిక ధరల రూపేణ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. లేకపోతే కాస్త సంపాదించిన వాళ్ళకి వాళ్ళు ప్రభుత్వానికి పన్నుల ద్వారా చెల్లిస్తూ ఉన్నారు. దాన్ని పెట్టుకొని ప్రభుత్వాలు ఉచితాలు నానా హంగామాలు చేసుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళు ప్రకటనలు చేసుకుంటూ దుబారా ఖర్చులు చేసుకుంటూ ఈరోజు ప్రజల ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అవును, రేవతి గారి కుటుంబం కూడా మధ్యతరగతి కుటుంబం లాగే ఉంది. 4,000 5,000 ఖర్చు పెట్టుకొని థియేటర్కి రావాలంటే మరి వాళ్ళు ఎంత. అదే అభిమానులు, నేను అనేది ఏంటంటే అభిమానుల్ని ఏ విధంగా దోచుకుంటున్నారు. అందుకే రక్త మాంసాలు తింటున్నారు వీళ్ళు, రక్తాన్ని తాగుతున్నారు, మాంసం వండుకొని తింటున్నారు అభిమానుల పేరు మీద, ప్రజల మీద. ఇది మాత్రం వాస్తవం. ఎవరికి బాధ కలిగించినా కూడా ఇది మాత్రం వాస్తవం. ప్రభుత్వాలు ఒకసారి కళ్ళు తెరిచి దీని గురించి ఆలోచించాలి. ఎవరికైనా సరే, ఏ నటీనటులకైనా, ఏ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళైనా ఇష్టారీతిన వాళ్ళు అధిక ధరలు పెంచుకునే అవకాశాన్ని మాత్రం ఇవ్వకుండా దీన్ని కంట్రోల్ ఇప్పుడైనా కనువిప్పు కలగాలని చెప్పి అయితే నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.